నమస్తే. ఇక నిన్న ఈటెల రాజేందర్ ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారో అతను కాంగ్రెస్ నేత అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఒక రకమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. దాని పట్ల కూడా ఇటు జగ్గారెడ్డి అదేవిధంగా ఆది శ్రీనివాస్ కూడా ఫైర్ అయిన పరిస్థితి. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనము కులంకుశంగా చర్చించుకునే పనిలో మనం ఉందాం. ఈటెల మాటలు జాగ్రత్త, నువ్వు అడవిలో తుపాకీ పడితే నేను జనంలో గన్ను పట్టిన, బూతులతో విమర్శిస్తే బూతులతోనే సమాధానం ఇస్తా, సైకోల వ్యవహరించకు, ఈటలపై జగ్గారెడ్డి ఫైర్. మతిపోయిందా, సీఎం తిరిగితే అధ్యక్ష పదవి రాదు, ఈటలపై ఆది శ్రీనివాస్ ఆగ్రహం అనేటువంటి ఒక సబ్ టైటిల్స్ ను మనం చూసుకోవచ్చు. మిస్టర్ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ను విమర్శిస్తే ఊరుకోం, నువ్వు అడవిలో తుపాకీ పడితే నేను జనంలో గన్ను పట్టినా అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇక ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల బూతులతో విమర్శిస్తున్నారని, తాను కూడా బూతుతోనే సమాధానం ఇస్తానని మండిపడ్డారు. సైకోలా వ్యవహరించకూడదని సూచించారు. ఇక సీఎం సౌమ్యంగా వ్యవహరిస్తున్నారని, కానీ తన స్టైల్ అలా ఉండదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే నడి రోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీస్తానని నొక్కి చెప్పారు. నల్లికుంట్ల రాజకీయాలు బంద్ పెట్టుకోవాలని కోరారు. సీఎం తిరిగితే పదవి వస్తుందని భ్రమపడొద్దని తెలిపారు. సీనియర్ నాయకుడు ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి దిగజారే రాజకీయాలు చేయవచ్చా అంటూ కూడా నిలదీశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సమస్యలు పరిష్కరించేందుకు కూడా కృషి చేయాలని కూడా జగ్గారెడ్డి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మతిపోయిందని కూడా విప్ ఎవరైతే ఉన్నారో ఆది శ్రీనివాస్ కూడా అంటున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు మతి భ్రమించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. ఇక ఈటెలకు ఇంతకాలం మర్యాద ఇచ్చామని, కానీ ఇలాంటి వ్యక్తి అని తాను ఎన్నడూ ఊహించలేదని అన్నారు. పదవులు రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే వెంటనే అధిష్టానం కాళ్ళు పట్టుకోవాలని, కానీ తమ సీఎం ను తిడితే ఏం ఉపయోగం లేదన్నారు. పిచ్చి ప్రేలాపలను బంధు పెట్టాలని సూచించారు. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లోకి వ్యక్తి అర్ధరహితంగా మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా రక్షిస్తుందని ఈ సందర్భంగా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఇదే మనకు నిజంగా కనబడుతోంది. ఎందుకంటే ఒక ఈటెల రాజేందర్ అంటే ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తి, ఒక పేద ప్రజల పక్షాన ఉండేటువంటి వ్యక్తి, తన కార్యకర్తలను అంచిగా చూసుకునేటువంటి వ్యక్తిగా పేరున్నారు. కానీ నిన్న అంటే ఒక రకంగా చెప్పాలంటే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిజంగా ఒక వ్యాఖ్యలు చేసినప్పట్లో కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక రకంగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే మా సీఎం ను తిడతావా, మేము కూడా ప్రజల మనుషులమే, మా సీఎం ఎట్లా తిరుగుతాం, మా ప్రజాపాలన కూడా మంచి సాఫీగా జరుగుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడతావని కూడా ఇటు జగ్గారెడ్డి ఇటు ఆది శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అంటే ఒక మంచి నాయకుడు, ఒక అప్పుడు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి పదవిని శాసించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఒకసారి మరి ఎందుకు మాట్లాడారు అనేది కూడా దీని వెనుక కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా ప్రభుత్వం మీద రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడితే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడే ఇట్లా సీఎం ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సార్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈటెల రాజేందర్ అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే, కానీ మరి ఇలా మాట్లాడడం వెనుక కారణాలు ఏంటిదనేది కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. సో దీనిపైన కూడా చాలా మంది నేతలు ప్రశ్నిస్తున్న వేళ, కొంతమంది నేతలు అడుగుతున్న వేళ కూడా ఒక రకంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక సీఎం ను టార్గెట్ చేయడం ఏంది, ఒక మంచి ఒక సౌమ్యం కలిగినటువంటి ఒక ఓపిక కలిగినటువంటి ఇలా వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది దేనికి దారి తీస్తుంది అనేటువంటి విషయాలు కూడా. ఎందుకంటే నిన్న మాట్లాడిన తరుణంలో కూడా చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఎందుకు మాట్లాడాడు, నువ్వు అడవిలో గన్ను పెడితే నేను జనంలో గన్ను పెట్టినాను జగ్గారెడ్డి అంటున్నాడు. సో ఏంది మరి ఇంత మాటలు. ఒక మంచి వ్యక్తిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధికి మీరు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది అని కూడా చాలా మంది అంటున్నారు. సో మరి ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన మాటల వెనుక ఏముంది అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. సో మొత్తానికి అయితే పొలిటికల్ వార్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఎండాకాలం అనుకుంటే ఇంకా ఈ పొలిటికల్ హీట్ అనేది కూడా ఇంకా రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి అయితే ఈటెల రాజేందర్ గారు ఇట్లా మాట్లాడడం సరికాదని కూడా కొంతమంది నేతలు అయితే అంటున్న పరిస్థితి. సో చూద్దాం మరి బీజేపీ పార్టీ గురించి, అదేవిధంగా పార్టీ ఎలా ఉండబోతుంది, నిజంగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసమే ఇలాంటి మాట్లాడుతున్నాడా అనేటువంటి మాటలకు మరి ఏం సమాధానం దొరుకుతుందో వేచి చూడాల్సింది. సో చూస్తాను ప్రజనాడి. థ్యాంక్ యూ సో మచ్.